ఎవరు మళ్ళీ బయట ఏకండి సోషల్ మీడియాలో చెప్తున్నా పర్సనల్. యాక్చువల్ గా మాకు 7 PM అన్న గ్రూప్ ఉంది మా ఫ్రెండ్స్ అందరూ. ఒక రోజు మా 7 PM యాక్చువల్ మా ఫ్రెండ్ ప్రజనయ్ రెగ్యులర్ గా వస్తుంటాడు. ఆ రోజు ఆ టైంకి వచ్చి చిన్న సినిమా అందరూ అడ్మిన్ ఇట్లా ఈ టైంకి వచ్చి ఒక సినిమా ఉంది చిన్నదంటే ఆ టైం నా చరలే చేసేద్దాం అనుకుంటున్నా. ఎంత కష్టాలు తెలియదు. సో ఆ రోజు మా 7 PM మెంబర్స్ అంతా కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. జస్ట్ క్యాజువల్ గానే మాకేం ఇంత ఉంటుంది సినిమాలో బయట నుంచి జస్ట్ మేము అంటే రెగ్యులర్ సినిమా పోయేటోళ్ళం కూడా కాదు. సినిమా సూపర్ హిట్ టాక్ వస్తేనే మేము బయటకు వస్తే సినిమాలు చూస్తాం. ఆ టైంలో వచ్చిండు. సరే ప్రొడక్షన్ ఏం పెడదాం 7 PM పెట్టుకుందాం. అమేజింగ్. సో అది హిట్ బొమ్మని తయారు చేస్తుంది అనమాట. మా 7 PM గ్రూప్ అందరికి మాట సాయం నోటు సాయం అన్ని చేశారు. దట్స్ అమేజింగ్. ఓకే, మీరు ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్ తో ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసినారా? లేదు మ్యామ్. యాక్చువల్ గా నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదు మేడం. దానికోసం ఈ సినిమాను మా వైఫ్ కి డెడికేట్ చేస్తున్నా. ఓకే, రేపు సినిమా హిట్ అయిపోయాక ఖచ్చితంగా మీకు మేమే ఒకటి ప్లాన్ చేద్దామండి వీళ్ళ కపుల్ కి. ఓకేనా? అది తట్టుకోలేక నేను స్కిప్ చేసిన వచ్చిన. సో మీరు కూడా బాధ్యులే అన్నమాట. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా లాస్ట్ ఇయర్ November 7th స్టార్ట్ చేసామండి. ఫస్ట్ షాట్ November 7th పడింది. ఈ ఇయర్ November 7th ఇది రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 year జర్నీ. చాలా అంటే రెగ్యులర్గా ఏదో ప్రొఫెషనల్గా ఒక ఫిల్మ్ మేకింగ్ చేసినట్టుగా అనేది కాకుండా, అంటే ఈ మాట ఎందుకంటానంటే జనరల్గా ఇది ఒక ఫ్యామిలీ లాగా అనుకొని చేస్తాం. ఈవెన్ తిరువీర్ గారు అవ్వనివ్వండి, సందీప్ గారు అవ్వనివ్వండి, ఎక్కడ కూడా ఒక ఏదో ఇంట్లో ఒక పనిని చేస్తున్నట్టు అలాగ ఒక బాధ్యతగానే చేసాం ఈ సినిమాని. ఈ సినిమా జర్నీ మాత్రం నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫరెంట్. దీంతో దేన్ని కంపేర్ చేయలేం. లాస్ట్ 2 months నుంచి అయితే చాలా టెన్షన్ ఉండేదండి. ఎవరికి చెప్పుకోలేదు, కానీ ఏంటి ఏమవుతుందా, దీన్ని ఎలా తీసుకుంటారు, అంటే భారీ ఓపెనింగ్స్ వచ్చేంత కాదు, దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. అది రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతుండేది. అసలు చాలా సార్లు అయితే చాలా భయం, చాలా టెన్షన్ వచ్చేసేది. చాలా టెన్షన్ పడ్డాను. బట్ అది నిన్నటి ప్రీమియర్స్తో ఆ టెన్షన్ అంతా పోయిందండి. మంచి సినిమాని ఎప్పుడు జనాలు ఆదరిస్తారు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. మంచి సినిమాకి మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇంకొకసారి ప్రూవ్ అయింది. చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా. ప్రీ వెడ్డింగ్ షో గురించి అంటే కొన్ని సినిమాల్ని మనం దీనికి ఏం చెప్పాలంటే మనం చాలా సినిమాలకి మనం పెట్టే 150-200 టికెట్ పెట్టుకొని వెళ్తాం. ఒక 2 గంటల టైం పెడతాం. చాలా డిసప్పాయింట్ అవుతాం కొన్ని సినిమాలకి. బట్ అది ప్రీ వెడ్డింగ్ షోకి మాత్రం మీరు పెట్టే టికెట్ డబ్బులు, మీరు ఈ సినిమా చూడడానికి పెట్టే 2 గంటల సమయం వృధా అవ్వదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. రెండవది, కొన్ని సినిమాలని ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాని గర్ల్ ఫ్రెండ్తో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాని ఫ్రెండ్స్తో చూస్తే బాగుంటుంది. పక్కాగా ప్రీ వెడ్డింగ్ షూట్ని ఎవరితో చూసినా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్గా కాదు, ఎవరో ఒకరితో కలిసి వెళ్ళండి. ఇది గ్రూప్లో చూస్తే మంచి కిక్ ఇస్తుంది. 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా అండ్ ఈ సినిమాకి నాకు సపోర్టివ్గా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎక్సెప్ట్ తిరువీర్ గారు అండ్ సందీప్ గారికి కాకుండా మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పను. వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు నాని చరణ్ ఒకసారి రండి. వీళ్ళిద్దరు మహేష్ కూడా రాలేదు ఈరోజు. బట్ నాని చరణ్ డైరెక్షన్ టీం నాని ఎంత సపోర్ట్ అంటే సంవత్సరం నుంచి రేపు డైరెక్టర్లు అయితే వాళ్ళ సినిమాలకి ఎంత కష్టపడతారో ఇంత అయితే కష్టపడరండి. 100% అంత కష్టపడ్డారు నాని చరణ్. చాలా థ్యాంక్ యూ నాని చరణ్. సారథి స్టూడియోస్ లో నిద్రలేని రోజులు లాస్ట్ 1 month నుంచి కూడా మాకు. బట్ నిజంగా చెప్తున్నాను, రేపు వీళ్ళు డైరెక్టర్లు అయితే ఈ సినిమాకి పడేంత కష్టం అయితే 100% పడరు. అంత కష్టం నా కోసం పడ్డారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మీరు అట్లాంటి ఫోటోషూట్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకోను, నాకు భయం. అయ్యయ్యో! కానీ సినిమా మాత్రం తీస్తారు వాటి మీద. అనుకుంటున్నా, మర్చిపోతున్నా. నాకు సినిమా ఇండస్ట్రీలో మీడియా తరపున సపోర్ట్ చేస్తున్న నాగేంద్ర సార్కి, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎల్లప్పుడూ నాకు మీరు ఒక మెసేజ్ త్రూ అయినా నాకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి మీ త్రూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ మన్య అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద మీడియా పీపుల్ నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఒక మంచి సాంగ్ వచ్చినా, మంచి వర్క్ చేసినా మెసేజ్ చేస్తారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా మేము పూజ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన రానా గారికి, విజయ్ దేవరకొండ గారికి, శేఖర్ కమల్ గారికి, మా ట్రైలర్ లాంచ్ చేసిన మా 13 మంది డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. నవంబర్ 7 సినిమా రిలీజ్. మేబీ నవంబర్కి నాకేదో సంబంధం ఉన్నట్టుంది. నవంబర్లో నాది ఫస్ట్ టైం నేను జనానికి బాగా రికగ్నైజ్ అయ్యేలాగా కనబడింది జార్జ్ రెడ్డిలో లలన్ సింగ్. ఆ రోల్ తర్వాత నన్ను ఎవరు ఆడిషన్ అడగలేదు, డైరెక్ట్గా రోల్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నవంబర్లోనే మళ్ళీ రిలీజ్ అయింది మసూదా. దాని తర్వాత హీరోగా రోల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ నవంబర్లోనే ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది. దీనికి ఈసారి ఇన్ కొలాబరేషన్, కో ప్రొడక్షన్కి వెళ్ళే ధైర్యం చేసింది. సినిమా ఇంత ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. విలన్ నుంచి, హీరో నుంచి కో ప్రొడక్షన్కి వెళ్ళే వరకు నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. అఫ్ కోర్స్ నేను డబ్బులు పెట్టలేదు, బట్ స్టిల్ ఎక్కడ ఆడిషన్స్, ఎక్కడి కో ప్రొడక్షన్, ఇది అంతా కూడా ఆడియన్స్ వల్ల, సినిమా వల్లే. ఈరోజు నన్ను గుర్తుపట్టిన, నేను బతకగలను అనే ధైర్యం ఇచ్చినా కూడా అది సినిమా వల్లే, ఆడియన్స్ వల్లే. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ చూసాం, స్పెషల్ ప్రీమియర్స్. మేము ప్రసాద్స్లో చూసిన దానికంటే మామూలుగా మీడియాకి షో వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. జనరల్గా నవ్వు వచ్చినా ఆపుకొని చాలా సీరియస్గా చూస్తారేమో అనుకున్నాను. కానీ ప్రసాద్స్లో చూసిన దానికంటే మీడియా వాళ్ళతో నేను చూసిన ఆనందం, వాళ్ళ కుర్చీలోంచి ఎగురుతూ నవ్వడం అన్నది అప్పుడు సినిమా అర్థమైంది. నా పక్కన కూర్చున్న రోహన్కి, టీనాకి చెప్పాను సినిమా హిట్ అని. సో కొంత టెన్షన్ ఉండింది, నిన్నటితో ఆ టెన్షన్ పోయింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే, డైరెక్టర్ ఏదైతే చెప్పారో అదే స్క్రీన్ మీకు తీసుకొచ్చారు. ప్రొడ్యూసర్ అంతే సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరిని ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. బహుశా నాకు తెలిసి నన్ను, రోహన్నే అడుగుండరు ఆడిషన్. సో ఒక నిన్న రివ్యూస్లో చూసినప్పుడు కూడా ఏంటంటే అందరూ ఆ క్యారెక్టర్స్కి సరిపోయారు. వాళ్ళు కాకుండా ఎవరు చేస్తే బాగుంటుందంటే ఎవరు ఊహకు కూడా దొరకట్లేదు అని. అంత మంచి కాస్టింగ్ కుదిరింది. మేము మ్యూజిక్ చూడకముందు ఒకలా ఉండింది సినిమా, బాగానే ఉండింది అన్న సినిమా మ్యూజిక్ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అనేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. సురేష్ అన్న థ్యాంక్ యూ. అండ్ నరేష్, ఎడిటర్ నరేష్, తను పరిచయం చేసుకున్నాక మర్చిపోయి ఇద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఈ సినిమా అంతే బాగా తన పేషెన్స్తో అంతే ఎడిట్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పొద్దున నేను లేచి చూస్తే ట్విట్టర్లో రాహుల్ రవీంద్రన్ గారి ట్యాగ్ ఉండింది కంగ్రాచులేట్ చేస్తూ. కో ఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాహుల్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్. అండ్ ఇదొకటైతే జటాధర డైరెక్ట్ చేసిన వెంకట్ కళ్యాణ్, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మా ముగ్గురు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ముగ్గురు సినిమాలు బాగా ఆడాలి, ఇండస్ట్రీ బాగుండాలి, మా అందరికీ పని ఉండాలి. మీ అందరూ ఆదరించినప్పుడు అది సాధ్యం. మంచి సినిమాను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూసాక చాలా సినిమా థ్యాంక్ యూ సార్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, నేను ఇంటర్వెల్లో చూస్తుంటే ఎవరో మాట్లాడుకుంటున్నారు సార్, తిరువీర్ ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమా. యాక్చువల్లీ అదర్ యాక్టర్ ఒక ఆయన ఉన్నారు కదా, నరేంద్ర గారు, ఆయనకి ఎక్కువ రోల్ ఉంది, తిరువీర్ ఎలా ఒప్పుకున్నారు అని. నిజంగానే అనిపించింది. చాలా అంటే ఒక్కొక్కసారి కథను నమ్మి అలా పక్కన నిలబడడం కూడా చాలా మంచి విషయం. అప్రిషియేటివ్ పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటేనే అందరికి పేరు వస్తుంది. ఒక నేను గమనించింది ఏంటంటే, ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఆ ఇంట్లో పనోడిని కూడా గుర్తుపడతారు, లేకపోతే సినిమా బాగుంటే హీరో హీరోయిన్ కూడా గుర్తుపడతారు. నైస్ అండి, కంగ్రాట్స్. ఇంకా బ్రేక్ రాకుండా ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకో. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు చాలా బాగుందండి సినిమా. అంటే మంచి సినిమా తీయాలంటే బాగా పెద్ద పెద్ద కథలో, పెద్ద పెద్ద సెటప్లో, బ్యాక్డ్రాప్లో ఏమీ చేయకుండా సింపుల్గా ఒక సింపుల్ ప్రిమైజ్ అండ్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్, అంటే అది మీ
దాన్ని ఏమంటారు, రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికో లేకపోతే బడ్జెట్ కన్స్ట్రెయింటో తెలియదు, కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండి ప్రతి క్యారెక్టర్ కొంచెం ఆయన చెప్పినట్టు ఏంటంటే ఆ పరోడ్ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయినట్టు ఉండే టైప్ లో తీశారు. వెరీ నైస్ అండి, ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. సెకండ్ సినిమా, ఫ్యూచర్ సినిమాలకు కూడా ఇలా మంచి ఇంప్రెసివ్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. క్వశ్చన్స్ పెద్ద ఏం లేవు, ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్. ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి అక్కడ స్టేజ్ మీద ఉన్న ఎవ్రీబడి వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో పర్ఫెక్ట్ గా చేశారు. దట్ ఈస్ ద అవుట్పుట్. ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్ యూ. త్రివేది గారు అండి, హలో అండి. సినిమా బాగుంది, కంగ్రాచులేషన్స్. ఈ సినిమాని జనాల్లోకి తీసుకురావడం కొంచెం టఫెస్ట్ అనిపించింది. బేసిక్ గా ఇప్పుడు నిన్న మీరు 2 షోలు వేశారు, మీడియాకి, ప్రసాద్ కి. అండ్ ఈ రోజు నుంచి అంటే ఎలా చేయబోతున్నారు, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారు? ఒక మంచి సినిమాని ప్రజెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా, సో ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు నుంచి? కొంచెం ఎక్కువ మీడియాతో కానీ పబ్లిక్లో కానీ కనబడాలనుకుంటున్నాం. అండ్ ఈ మౌత్ టాక్ని సోషల్ మీడియాలో పుష్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఏదైతే ఒక ఫీడ్బ్యాక్ వస్తుందో ఆల్రెడీ, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ధైర్యంగా మేము వెళ్ళి చెప్పగలుగుతాం ఈ సినిమా బాగుందని. భయపడక్కర్లా, అబద్ధం చెప్పక్కర్లా. సో ఇంకెక్కువ జనాల్లో కనబడతాం, ఎక్కువ మీడియాలో కనబడతాం, ప్రతి ఒక్కరికి ఈ సినిమా తెలిసేలాగా ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇది యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి ముందు ప్రీమియర్ చేయడం కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే పబ్లిక్ టాక్, మీరు అన్నట్టు పబ్లిక్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ రోజు నుంచి ఎన్ని షోలు అయిపోతున్నారో, ఎలా ఉండబోతుంది ప్రీమియర్? ఈ రోజు ఆల్రెడీ 3 షోస్ వేస్తున్నాం అండి. ఆల్రెడీ అవి హాఫ్ ఫిల్ అయ్యి కూడా ఉన్నాయి మా పొద్దున నేను చూసినప్పటికే. అది చాలా మంచి రెస్పాన్స్, ఎక్స్పెక్ట్ చేయని. ఎందుకంటే నా మొహంతో ఓపెనింగ్స్ రావు, అండ్ మేము అందరం కొత్త వాళ్ళం. స్టిల్ నిన్న ఏదైతే 2 షోస్తో ఉన్న రెస్పాన్స్ ఏదైతే ఉండిందో, సోషల్ మీడియాలో ఉన్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉండిందో, దానివల్ల మినిమం సగం నేను చూశాను పొద్దున ఫిల్ అవ్వడం. అది చాలా మంచి పరిణామం. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుండాలి, బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ రోజు షోస్ తర్వాత ఇంకా రేపటి నుంచి ఎక్కువ పికప్ అవుతుంది అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. సురేష్ గారు, సినిమాకి మీరు ఇచ్చిన స్కోర్ మెయిన్ హైలైట్ అనిపించింది. అంటే బేసిక్ గా ఒక కామెడీ సినిమాలకి డైలాగ్ కామెడీ, వీటితో పాటు మ్యూజిక్ కూడా ఆ టింజ్ ఉంటది. అది కొంతమందికి ఫిల్మ్ మేకర్స్ కే తెలుస్తుంది, మ్యూజిక్ తో కూడా ఎలివేట్ అవుతుంది కామెడీ. సో అది దీంట్లో నోటీస్ చేశాను నేను. సో అంటే డైరెక్టర్ మీకు ఇచ్చిన ఫ్రీడమ్ కానీ, అది దాని గురించి చెప్పండి. అండ్ ఎక్కడ మీరు బిట్ సాంగ్స్ ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక సాంగ్ కూడా పెట్టలేదు, వై? యాక్చువల్లీ ఫుల్ సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయిందన్న, పొద్దున కూడా ఒకటి రిలీజ్ అయింది. ఒక సాంగ్ మంచి అప్లోజ్ వచ్చింది, వయ్యారి వయ్యారి తిప్పుకు తిరిగే ఓ నారి, అదొకటి. అండ్ బిట్ సాంగ్స్ ఎందుకంటే అంటే సినిమా లెంత్ ని మైండ్ లో పెట్టుకొని దాన్ని ఎడిట్ చేసి పెట్టారు. అండ్ స్కోర్ సైడ్ వస్తే నేను అదే చెప్పాను కదా, నాకు టీం అంతా చాలా హెల్ప్ చేశారు అన్న. ఎక్కడ కూడా నాకు ఒక తాళేసి కట్టేసినట్టు కాకుండా చాలా ఫ్రీగా, అంటే నాకు సినిమా చూడగానే ఒకటి అనిపించింది, ఈ సినిమాని నేను మొయ్యాలి, దాని మీద పడి తొక్కొద్దు, మోసుకెళ్ళాలి అనేది నేను ఫిక్స్ అయ్యి సినిమా చూడగానే అనిపించింది. అది నచ్చే నన్ను ఆయన యాక్సెప్ట్ చేశాడు యాక్చువల్లీ. సో ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చిండు. అండ్ దీంట్లో కొన్ని బిట్టు శ్రీకాకుళం అవన్నీ కూడా మేము శ్రీకాకుళం నుంచి పిలిపించి పాడిపించినాం. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంత దూరం నుంచి వచ్చి మా కోసం వచ్చి ఇక్కడ వచ్చి స్టూడియోకి వచ్చి పాడి మాకు హెల్ప్ చేశారు. ఆ ప్రాసెస్ అంతా కూడా రాహుల్ అన్న వాళ్ళది. శ్రీకాకుళం బేసిక్ గా అన్నది శ్రీకాకుళం కాబట్టి అక్కడ ఉన్న కళాకారులను అందరిని కూడా నాకు కనెక్ట్ చేసింది కూడా రాహుల్ అన్న. నాకు చాలా ఫ్రీడమ్ ఉంది అన్న, చాలా ఫ్రీడమ్ ఉంది కాబట్టి అంత బాగా స్కోర్ వచ్చిందని నా ఫీలింగ్. రాహుల్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమా చూసాం కాబట్టి మేము కంగ్రాట్స్ చేయొచ్చు, ఆడియన్స్ కి ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి మీకు రిజల్ట్ రాలేదు. బట్ కంగ్రాచులేషన్స్, నో క్వశ్చన్స్ అండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కామెడీ బాగా హ్యాండిల్ చేశారు మీరు. ఫ్యూచర్ లో కూడా మంచి ఫిలిం డెలివరీ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్రివేది గారు, మీ కెరీర్ చూస్తే కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్ స్టోరీసే ఎక్కువగా మీకు అట్రాక్ట్ చేస్తాయేమో. మరి మీ దగ్గరికి వస్తున్నాయేమో, మీరే వాటి దగ్గరికి వెళ్తున్నారు. కానీ సో ఏంటంటే మీ స్టోరీ సెలక్షన్ అనేది మీరేంటి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి? ఈ సినిమా కూడా పర్టికులర్ గా ఎలాంటి ప్రిఫరెన్స్? నేను స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది 2 years నుండి అండి. అంతకుముందు ఉన్నవే అవి, నాకు మిగిలినవే అవి. మసూదా నేను సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు నన్ను చేసుకున్నారు. ఈవెన్ పరేషాన్, గాజీ ఇవన్నీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నవే. ఇప్పుడు ఏంటంటే వచ్చిన వాటిలో ఇలా పోస్టర్ వేస్తారు, మన మీద మార్కెట్ అనే మాట వస్తుంది, ఎంత పెట్టాలి ఎంత వస్తుంది అనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం కాన్షియస్గా స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మీరు చెప్పిన దాంట్లోనే ఎందుకు ఎక్కువ సినిమాలు వస్తాయంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అవి. ఇప్పుడు హీరోకి హెలికాప్టర్ అక్కర్లేదు, కార్ పేలక్కర్లేదు. సో బడ్జెట్ సేవ్ అవుతుంది. కాబట్టి ఈ కథలో ఇంత బడ్జెట్లో ఏ కథ చెప్పొచ్చు, ఎవరు షూట్ అవుతారు అనే దాంట్లో నేను అవైలబుల్ ఉన్నాను. కాబట్టి మేబీ అలా వస్తాయి.
అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చేయటం ఒక ఎత్తు, దాన్ని తీసుకెళ్ళడం ఒక ఎత్తు. అది మోర్ కాంప్లికేట్ అనిపిస్తుంది అప్పుడు మీకు? భయం వేసింది సార్. ఫస్ట్ టైం ప్రమోషన్స్ ఈ సినిమా ప్రమోట్ చేసేప్పుడు భయం వేసింది. అంతకుముందు నాకు స్ట్రెస్ లేదు. రాహుల్ గారు, తర్వాత దిల్ రాజు గారు, అప్పుడు మసూద్ అప్పుడు ఉన్నారు, పరేషాన్ అప్పుడు రానా గారు ఉన్నారు. ఇదేంటంటే తెలీదు, అందరం కొత్త వాళ్ళమే. అందరం యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక లగాన్ టీం. ఎవరో ఒకరికి క్రికెట్ ఐడియా ఉంది తప్ప మిగతా అంతా లగానే నేర్చుకుంటున్నాం. ప్రొడ్యూసర్ మా మెయిన్ స్పిన్ బౌలర్. సో ఎలా వేసినా బౌలింగ్ వేసేస్తాడు, వికెట్ పడిపోద్ది. సో అలా ఒక ఏమంటారు, నేర్చుకుంటూ ట్రయల్ అండ్ ఎర్రర్ చెక్ చేసుకుంటూ తీసిన సినిమాయే. ప్రమోషన్స్ కూడా మేము అలాగే ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అనేటట్టుగానే చూస్తూ ఉండే. కానీ మేము గెలిచేసాం మ్యాచ్. అంటే స్టోరీ సెలక్షన్స్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుంది? నటించడం వరకేనా? మీరు స్వతహాగా మీ ఇన్పుట్స్ అన్ని ఎలా ఉంటాయి? అట్లా కలిసి చేసుకుంటారు వర్క్ అంతా? అంటే ఫస్ట్ టైం ఈ సినిమాలోనే రాహుల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకో సినిమా చూస్తున్నప్పుడు అన్నంలో రాయి లాగా ఫీలింగ్ వచ్చింది కొన్ని చోట్ల. అప్పుడు తనతో డిస్కస్ చేశాను, రాహుల్ ప్లాన్ బి పెట్టుకుందాం, ప్లాన్ సి కూడా పెట్టుకుందాం, ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇది, కాకపోతే ఇది అని. మిగతా ఏ సినిమాలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ సినిమా మీరు అన్న దాంట్లోనే ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ మొహం మీద పోస్టర్ ఉంది కాబట్టి ఇదే చూపించాలి కాబట్టి, ఎవరి సినిమా అంటే తిరువీరు సినిమా అంటారు కాబట్టి కొంచెం మార్చు అని గొడవ చేయలేదు కానీ ఇన్వాల్వ్ అయ్యా. అంటే నటుడిగా మీకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోవాలని ఆ థాట్ తోనే వెళ్తున్నారా మీ కెరీర్ అంతా? అట్లాగా రెండు ఉన్నాయి సార్, నటుడు వేరు, హీరో వేరు. నటుడికి స్ట్రెస్ లేదు, ఇచ్చిన రోల్ చేసి డబ్బింగ్ చెప్తే అయిపోయింది. కానీ హీరోకి చాలా పెద్ద బాధ్యత ఉంది. సార్ పెయిడ్ ప్రీమియర్స్ ఈ మధ్య వేసి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రొడ్యూసర్ చాలా మంది ఉన్నారు. అవును సార్. కానీ మీరు ఏంటి ధైర్యంతో వేసారు? సింపుల్ సార్, ఇందాక ఒకసారి అడిగారు ప్రమోషన్స్ ఎలా చేస్తారు ఇంకా తెలియాలి అని. కథ మీద నమ్మకం ఉండింది, సినిమా బాగా వచ్చిందన్న ఒక నమ్మకం ఉండింది. ఎందుకంటే దీనికి ముందు మేము చాలా క్రాస్ చెక్స్, ఫిల్టర్ చెక్స్ అయినా, అంటే దాని ఏమంటారు, క్వాలిటీ చెక్స్ అయ్యాయి. ఎడిటర్స్, డైరెక్టర్స్, వెల్ విషర్స్ అందరికి చూపించి బెటర్ చేసుకుంటూ వచ్చాం. అందుకే లాస్ట్ ఇయర్ November 7th మేము రోల్ చేస్తే ఈ November 7th రిలీజ్ అవుతుంది. సో ఈ క్వాలిటీ చెక్స్ అన్ని అయిపోయాయి కాబట్టి మాకు ఒక ధైర్యం ఉండింది సినిమా బాగుంది అని. అందుకే, ఎందుకంటే 2 days ముందు వేయడం అనేది రిస్క్. సినిమా బాగాలేకపోతే నిన్నే అవుట్, ఇంకా ఏం చేస్తాంలే, బాగలేదు ఎందుకు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సినిమా 2 days ముందు వేసామంటేనే మేము నమ్మామని, అండ్ అదే ప్రూవ్ అయింది కూడా 2 shows తో. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి మరి ముందే రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకంటే మళ్ళీ రేపు మొత్తం దాదాపు 4-5 సినిమాలు రిలీజ్ అవుతాయి, కాంపిటీషన్ బాగుంటది కదా. అవును, ఎలాగో మీకు మంచి సినిమా కూడా మంచి బజ్ రావడం జరిగింది. సో ముందే వచ్చేస్తే బాగుంది. 1 day డిఫరెన్స్ కదా సార్. ఈ రోజు కూడా స్పెషల్ ప్రీమియర్స్ ఉన్నాయి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మాకున్న ఏంటంటే చెప్పాను లగాన్, మేము ఇప్పుడు ఇది మౌత్ టాక్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అండ్ మాకు కొంచెం టైం వస్తుంది పబ్లిసిటీ చేసుకోవడానికి. తనకున్న పరిధి మేరకు, శక్తి మేరకు ప్రొడ్యూసర్ చాలా పుష్ చేశారు. ఇది స్టిల్ ఇది ఇంకా తెలియాల్సి ఉంది. మాకు ఈ బ్రీత్ అన్నది హెల్ప్ అవుతుంది. లిటిల్ హార్ట్స్ 2.4 లో తీశారు, మరి ఇది ఎంత బడ్జెట్? ప్రొడ్యూసర్ చెప్పాలి. ఇది డబ్బులు వచ్చినాక చెప్తా సార్, మొత్తం ముందే చెప్తాను. చెప్తాను మీకు పర్సనల్ గా. అంతేనా? అంటే ఎలా ఉందండి మీకు డిస్ట్రిబ్యూషన్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఇలాంటి ఒక చిన్న సినిమాలకి ఎంకరేజింగ్ గానే ఉందా? ఇంకా ఎంకరేజ్మెంట్ అవసరం అంటారు ఎట్లా? సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా నాకు ఎక్కడ అంటే ఫస్ట్ నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంటే అదొక ఎమోషన్ అలా, చాలా మంది ప్యాషన్ అన్నారు కానీ చాలా క్యాజువల్ గానే స్టార్ట్ చేసినాము. మనకి అప్పటికి ఓటీటీ ఏంది, డిస్ట్రిబ్యూషన్ ఏమీ తెలీదు. కానీ సినిమా అయిన తర్వాత ఎవరికి సినిమా చూపినా ఫస్ట్ టైం అందరూ లాక్ అయ్యారు. సో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అన్ని. సార్ అంటే కామెడీ మటుకు చాలా బాగా వర్కౌట్ అయింది ఫిలిం లో సార్. యా సో అంటే స్లాంగ్ ఏదైతే ఉందో, మైక్ మారుద్దాం, మీ మైక్ ఇవ్వండి సార్. సార్ వినబడుతుందా? ఇప్పుడు ఓకే సార్. సో కామెడీ అంతా బాగా వర్కౌట్ అయిందంటే ఆ స్లాంగ్ కూడా, అంటే మీరు యువర్ ఫ్రమ్ అదర్ ప్లేస్ బట్ ఆ స్లాంగ్ పట్టుకుని ఆ 2.5 hour మూవీ కంప్లీట్ గా చేయడం అనేది, సో స్లాంగ్ కోసం అన్న స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? కొంత ఫెమిలియర్ ఉండింది సార్ నాకు. అదేంటో తెలంగాణ తర్వాత ఉత్తరాంధ్ర సినిమాలే ఎక్కువ అడుగుతూ ఉన్నారు. పలాస 1978 అక్కడి నుంచే చేశాను. అండ్ ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు, అది అక్కడి నుంచి చేశాను. అండ్ నాకు తెలిసి ఇది 4th ఫిల్మ్. డైలెక్ట్ ఫెమిలియర్ ఉంది. పలాసకి ఎక్కువ ప్రాక్టీస్ చేశాను అండ్ తను అక్కడి నుంచే కాబట్టి నాకు చాలా వరకు హెల్ప్ చేశారు. సో డైలెక్ట్ పరంగా కొంత ఫెమిలియారిటీ ఉండింది, కొంచెం తక్కువే కష్టం. అండ్ నా క్యారెక్టర్ అంత రూటెడ్ గా మాట్లాడట్లేదు.
ఉద్యోగం చేసుకుంటాడని తన కాన్షియస్ కాల్ ఏంటంటే, నాకు పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడొద్దు. హీరో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో వెళ్ళి వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంత న్యూట్రల్ చేద్దాం డైలెక్ట్ అన్న కాన్షియస్ కాల్. రాహుల్ గారు సార్ అంటే ఫస్ట్ మూవీ ఆర్గానిక్ కామెడీ, కంప్లీట్ క్లీన్ కామెడీ ఉంది. ఎక్కడ కూడా వల్గారిటీ కానీ నెగిటివ్ కానీ ఏం లేదు. సో ఇక్కడ నుంచి అంటే మేము ప్రెసెంట్ మీ నెక్స్ట్ వచ్చే మూవీస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కామెడీ పరంగా ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అని. సో అంటే కొంతమంది తీసిన తర్వాత నెక్స్ట్ మూవీకి వచ్చేటప్పుడు కొంత కావాలి అని చెప్పని ఎక్స్ట్రా అన్వాంటెడ్ యాడ్ చేయడం అని. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్? లేదు సార్, ఇది అలా అంటే దీన్ని బేస్ చేసి నెక్స్ట్ మూవీ అని నేను ఇప్పుడు అనుకోలేదు. ఈ కథ నచ్చింది, ఈ ఈ సినిమాని ట్రీట్ చేసే విధానం ఎలా ఉందంటే, ఒక పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ ని ఇలా చెప్తేనే జనాలకు నచ్చుతుంది కాబట్టి ఇది ఇలానే, అంతేగాని దేనితోని కంపేర్ చేయలేదు, ఏ సినిమాతోని కంపేర్ చేయలేదు. అలానే నెక్స్ట్ సినిమా కూడా అలానే అనుకుంటున్నానండి. అది కూడా ఆ కథకి అలాగే ట్రీట్ చేయాలి కాబట్టి ముందు సినిమాలని దాని మీద ఎఫెక్ట్ చూపించకూడదు, బయట సినిమాలు దాని మీద ఎఫెక్ట్ చూపించకూడదు. ఆ కథకి మనం అది ఎలా చెప్తేనే అది బాగుంటది అన్న క్రమంలోనే అలాగే ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను అంతే. ఆర్గానిక్ కామెడీ అనేది చాలా తక్కువ అవుతుంది మధ్యలో. సో అలాంటి టైంలో మీ సినిమా రావడం అనేది, సో ప్రజలందరూ కూడా ఎక్కడ కామెడీ గురించి అయితే నెగిటివిటీ లేదు. అవునండి. సో ఎక్కడి నుంచి కూడా నెక్స్ట్ కామెడీ ఆర్గానిక్ గానే ఆర్గానిక్ గానే ఉంటదండి. అంటే నెక్స్ట్ కథ వరకు నేను అదే చెప్తాను, ఆ కథకి ఈ కథకి ఆర్గానిక్ గా ఉంటేనే ఇది ఎక్కుతుంది అని అనిపించింది. సో నెక్స్ట్ కథకి కూడా ఆర్గానిక్ గా ఉంటేనే ఎక్కుతుంది అనిపిస్తే అది కూడా ఆ విధంగానే ట్రీట్ చేస్తాను. సురేష్ అన్న సో మ్యూజిక్ ఎలా అయితే మీది అంటే నాకు కామెడీకి ఎలా అయితే వర్కౌట్ అయిందో, ఎమోషన్ సాంగ్ ఒకటి ఉంది కంప్లీట్ గా, ఎమోషన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్ అయింది. సో అండ్ మీరు ఇందాక మామూలుగా నాకు తెలిసి సురేష్ గోపి గారు ఎక్కువ మాట్లాడరు స్టేజ్ మీద. సో ప్రతి ఒక్కళ్ళ పేరు తీసుకొని చెప్తున్నారు. సో సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అండ్ మీరు ఇప్పటిదాకా చూసిన దాంట్లో యు ఆర్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఎస్ అన్న, అంటే ప్రీవియస్ వర్క్స్ కూడా బెస్ట్ వర్క్స్, బట్ వాటి సినిమాలు నాకు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. సో ఇది వర్క్ తో పాటు సినిమా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి నాకు పర్సనల్ ఇది ఎమోషన్ గా కనెక్ట్ అయ్యి నేను చెప్పుకోవాలి, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, November 7th వస్తుంది, ఈ సినిమా ఖచ్చితంగా చూపెట్టాలి అందరికి అనే సెన్స్ లో అంతసేపు మాట్లాడిన. ఎమోషన్స్ అంటారా, నేను అదే అన్న, ఈ సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిన. సినిమా పైకి ఎక్కకుండా సినిమా కింద ఉంటూ దాన్ని ఇట్లా మోసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఫస్ట్ నుంచి అనుకునే చేసినామన్నా. డైరెక్టర్ గారు సినిమా చాలా బాగుందండి. ఫన్ నిన్న అంతా కూడా చూసాం. నిన్న ఫన్ ఉంది చాలా. అంటే శ్రీకాకుళం యాక్సెంట్ ఎందుకు పెట్టారు? మీ శ్రీకాకుళం అంటే నాకు తెలిసింది కదా సార్, ఇప్పుడు నాకు తెలిసిన భాష మీద నాకు పట్టు ఉంటది. సో ఆ క్రమంలోనే అది తీసుకున్నాను సార్. మిగతా యాక్సెంట్ నేను తీసుకుంటే మళ్ళీ అంటే ఇది ఏ యాక్సెంట్ లోనైనా చేయొచ్చు సార్. ఇది పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ కథకి. అంటే పర్టికులర్ గా అక్కడే చేయాలని ఏం లేదు, బట్ అది నాకు తెలిసింది కాబట్టి నాకు కొంచెం ఈజీ ఉంటది అనే దీని మీద. ఇన్స్పిరేషన్ ఏంటి సినిమాకి? ఏదైనా చూసారా మీరు? ఎవరైనా ఇట్లా ప్రీ వెడ్డింగ్ షో? ఇన్స్పిరేషన్ కాదు సార్, నేను ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు సడన్ గా అందులో డిఓపి అన్నాడు అనమాట, ఇది చిప్పు ఇది కార్డు కనిపించట్లేదు అంటే చూపించట్లేదు అని అన్నాడు డేటా. అప్పుడు భయం వేసింది. సో అప్పుడు వచ్చింది అనమాట థాట్. ఓకే, అప్పటికే 3 రోజుల నుంచి చేస్తున్నాం అన్నమాట షూట్, అది ఒకటే చిప్ లో. అప్పుడు వచ్చింది అన్నమాట, ఓకే ఇది దీనికి కాకుండా వెడ్డింగ్ కి పెట్టుకుంటే ఎలా ఉంటది అన్నది అప్పుడు వచ్చింది థాట్ సార్. ఓకే, నైస్ అండి. ఫన్ ఉంది సినిమా అంతా కూడా. థ్యాంక్ యూ టీనా గారు. సో సేమ్ ఇందాక ఆయన అంటే స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ చాలా టిపికల్ స్లాంగ్ అండ్ ఆల్సో చాలా మందికి ఎక్కువ కనెక్ట్ అయ్యే కామెడీ జనరేట్ అయ్యే స్లాంగ్. సో దాన్ని పట్టుకుని మీరు కొంత మాట్లాడినా కూడా స్లాంగ్ లో ఉన్న ఇంపార్టెన్స్ గురించి దాని గురించి ఎలా ప్రాక్టీస్ చేశారు? అంతే డైరెక్టర్ గారు అండి, వర్క్ షాప్ చేసాం ఒక 3 days మూవీకి ముందు. నాదేమో లైక్ కొంచెం తెలంగాణ కొంచెం ఆంధ్ర మిక్స్డ్ ఉండిద్ది. ఇప్పుడు కూడా లైక్ మీరు చూస్తే అలా ఉండేటప్పటికి నాకు కథ అది మొత్తం లైక్ కొంచెం మిక్స్డ్ ఉండే. అయితే అప్పుడు డైరెక్టర్ సార్ మొత్తం చెప్పారు, ఏంటి దగ్గర ఏంటి చూసుకుందాంలే అట్లాంటి. డైరెక్టర్ గారు చెప్తే లైక్ ఐ డిడ్ వర్క్ ఆన్ ఇట్. తిరువీర్ గారు, ఇప్పుడు ఈ సినిమా అంటే మీడియా వాళ్ళు చూసారు, ఆడియన్స్ చూసారు, అందరు చూసారు. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ ఫ్రమ్ మీడియా ఏమొచ్చింది? ఎక్కడా కూడా ఒక యాక్టర్ త్రూ ఒక ట్రాక్ త్రూ కామెడీ కాకుండా ఆర్గానిక్ గా కథతో వెళ్ళింది. చాలా రోజులకి ఏ ఇబ్బంది పడకుండా మనస్ఫూర్తిగా నవ్వుకు ఈ 2 సార్. కానీ కథతో కామెడీ వచ్చింది తప్పితే కామెడీ కోసం కష్టపడలేదు వీళ్ళు. టీనా గారు,
సో మీరు రియల్ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా? అంటే మీ షూట్స్ ఏమన్నా జరిగినప్పుడు ఇలాంటి ఏదైనా కంటెంట్ పోవడం అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఒక్కసారి పోయిందండి. చిప్ పోయింది. కానీ వాళ్ళు చిప్ కాదు. చిప్ లైక్ కరెక్ట్ అయింది. తర్వాత ఆళ్ళేదో చేసి మళ్ళీ బ్యాకప్ చేశారు. సో, అది పోయింది కానీ ప్రీ వెడ్డింగ్ ఇలాంటివైతే నేను ఎక్కడ చూడలేదు. ఏమైంది? మీ ప్రీ వెడ్డింగ్ ఎలా ఉంది తిరువేరు గారు? సార్ నిన్నైతే ప్రెస్ షో చూసాం మేము సినిమా. సార్ చాలా బాగుంది. లిటిల్ హార్ట్స్ తర్వాత ఎంత బాగా నవ్వుకుంది ఈ సినిమానే థ్యాంక్ యూ నేను సార్ చూసి. థ్యాంక్ యూ. అయితే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఈ స్టోరీలో ఏ పాయింట్ నచ్చి మీరు ఎంచుకున్నారు ఈ సినిమా? నేను నిన్న ప్రెస్ షోలో లాస్ట్లో ఒక చైర్లో కూర్చొని స్క్రీన్ మీరు సినిమాని చూస్తుంటే నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను వెనక్కి తిరిగి. మీరు కుర్చీల్లోంచి చాలా మంది ఎగిరెగిరి నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రెస్ షో ఇంత బాగుంటుందని. డిసిప్లిన్గా ఉంటారేమో, సీరియస్గా కూర్చుంటారేమో. మీరు ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేను మా ఇంట్లో తన కథ చెప్తున్నప్పుడు అలాగే ఎంజాయ్ చేశాను. నవ్వుతున్నాను, నెక్స్ట్ ఏంటి అంటున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను. సో అందుకే సినిమా ఒప్పుకున్నాను. సురేష్ బాబు గారు హాయ్ అండి. సో యాక్చువల్ లాస్ట్ టైం ఒక ఈవెంట్ లో మీరు సినిమాల గురించి మెన్షన్ చేశారు. అంటే ఇంకా ఎవరు అడిగారు ఇంకా తర్వాత సినిమాలు ఎలా వస్తున్నాయి అంటే నాకు ఇంకా అది అర్థం కావట్లేదండి ఏ ఆస్పెక్ట్ లో వస్తున్నాయని. సో లాస్ట్ టైం మీరు సాంప్రదాయాన్ని అది చాలా వైరల్ అయింది అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడైనా మీకు అంటే అర్థమైంది ఆ కమర్షియాలిటీ కావచ్చు, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఏంటి, ఇప్పుడు ఏమన్నా అర్థమయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? అర్థం కాలేదు నాకు. ఎలాంటి అంటే కమర్షియాలిటీ ఆస్పెక్ట్స్ లోనా? మీరు లాస్ట్ టైం సినిమాలు ఇంకా నేను చేస్తున్నాను కానీ ఇంకా రావట్లేదు అన్నట్టు ఒక మాట మీరే అన్నారు. సో ఇప్పుడు అది ఇప్పటి నుంచి అర్థం అవుతుందని అనుకోవచ్చా? అంటే నేను అన్నది ఏంటంటే మంచి సినిమాలు చేస్తున్నాం బట్ జనాలకు తెలియట్లేదు. నేను తెలియపరచుకుంటున్నా నా సినిమాలు ఏంటో అని వాటి పేర్లు చెప్పిన. ఒక అంటే నా సైడ్ వర్క్ బాగా వస్తుంది, అంత బాగుంటుంది కానీ ఒక సక్సెస్ రావట్లేదు అనేది ఒకటి ఉండే 90s తో వచ్చింది. అండ్ నేను చేసిన ప్రీవియస్ సాంగ్స్ హిట్స్ ఉన్నాయి, జనాల్లో ఉన్నాయి అవి. అంతేందుకు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే ప్రతి తెలంగాణ ఏపీలో తెలుగు ప్రీ వెడ్డింగ్ చేసుకునే ఒక 10 ప్రీ వెడ్డింగ్ వీడియోస్ లో 8 ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కి నా సాంగ్ ఉంటది. తిప్పరా మీసం అనే సాంగ్, రాధా రమణం ఇది ప్రేమ మధుర. చాలా మంది ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తే ఫస్ట్ ఆ సాంగ్ ఉంటది. అది నేను చేసిన అని తెలియదు ఎవరికి. సో నేను అట్లా చెప్పుకున్నా, నేను ఇవి చేసిన అని. మా వాళ్ళు నువ్వు చెప్పుకోరా బాబు. ఇంటర్వ్యూలకు రమ్మంటే పారిపోతాడు. యాక్చువల్లీ ఇప్పుడు నాదే ఉంది ఇంటర్వ్యూ 10:30 అని పోస్ట్ బయటికి రా అంటే నాకు సిగ్గు అవుతుంది, భయం అవుతుంది అంటాడు. చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు మాదా యాక్టింగ్ చేయవు కదా, ఎలా తెలుస్తుంది? అందుకే వస్తుంది అందుకే చెప్పుకుంటున్నా. సో ఆ ఇదిలో చెప్పుకున్నాను. సో ఈ సినిమా హిట్ అయ్యింది మీ త్రూ. మీరు ఇంకా హెల్ప్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి. దీని త్రూ ఇంకా బయటకు వస్తా అని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో క్వశ్చన్స్ ఏం లేదు సార్. మీడియా షో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. సో మీడియా షోలో ఎలా అయితే ఎంజాయ్ చేసాం మేమంతా థియేటర్స్ లో కూడా ఇంతే బాగా ఎంజాయ్ చేయాలి అండ్ అంతే మంచి రెస్పాన్స్ రావాలి అని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్స్ వెరీ ఆర్గానిక్ అండ్ క్లీన్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ప్రొడ్యూసర్లు అంటే సినిమా మీద ప్రేమతో తీసే వాళ్ళు ఉంటారు, సినిమా మీద డబ్బు సంపాదించుకుందామని చాలా మంది ఉంటారు. సో మీ కేటగిరీ ఏంటి? సినిమాలో అంటే సినిమా తీయాలంటే ఏంటి యాక్చువల్ గా? సినిమా మీద ప్రేమనా లేదంటే డబ్బా? లేదంటే ఇప్పుడు ఈ సినిమా టాక్ అయితే బాగా వచ్చింది, తర్వాత నెక్స్ట్ కూడా సినిమాలు కంటిన్యూ చేస్తారా? సో ఎలాంటి సినిమాలు ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చాయా మీ దగ్గరకు ఏంటి? ఫస్ట్ ఆ లెక్కలు బొక్కలు ఏం వేసుకోలేదు నా, మేము యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్స్ అంతే. అనుకోకుండా మా డైరెక్టర్ గారి పుణ్యం అని సినిమాలోకి వచ్చినాము. స్క్రిప్ట్స్ అంటారా, ఏవో ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరో మెసేజ్ పెడుతున్నావు. ఫస్ట్ ఈ సినిమా అయ్యి మంచి పైసలు వచ్చి మీరంతా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ 2 సినిమాలు అయితే చేస్తా. ఇందాక చెప్పారు కదా దేవుడా ఓ మంచి దేవుడా అని చెప్పి, రియల్లీ బాగుందండి అది. అండ్ నిన్న ప్రీమియర్స్ ఏవైతే పడ్డాయో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో చూసినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బేసిక్ ఐస్ చాలా బాగున్నాయి, ఐస్ చాలా బాగా ఎలివేట్ చేశారని చెప్పారండి. ఆల్ బికాస్ ఆఫ్ రాహుల్ గారు. ఎందుకంటే నేను చేసిన ప్రతి యాక్టింగ్, ప్రతి ఎక్స్ప్రెషన్ ఆయన చెప్పారు. అంటే మధ్య మధ్యలో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా అంతే. బట్ యాక్టింగ్ చాలా బాగుంది అన్నారు, న్యాచురల్గా ఉంది అన్నారు. దట్స్ కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. దీనికోసమే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, నా కష్టం వృధా కాలేదు అని అనిపించింది.
నిన్న చూసినప్పుడు ప్రీమియర్స్ లో చాలా మంది ఆడియన్స్ చాలా బాగుంది, మీరు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు నిన్న. సో ఎలా అనిపించింది మీకు అంత రెస్పాన్స్? ఎందుకంటే చాలా బాగుంది, బేసిక్ గా ఒక ఆర్గానిక్ గా మేము నవ్వుకున్నాం అనమాట మొత్తం. అంటే ఒక సినిమా జనరల్ గా చేసినప్పుడు చాలా అందరూ ఇష్టపడి కష్టపడి చేస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే తను డైరెక్టర్ డెబ్యూటాంట్. తను డెబ్యూటాంట్స్ వాళ్ళ సినిమాని ఫస్ట్ టైం జనానికి ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు చాలా కష్టపడతారు. దీన్ని ఇలా పెడదాం, ఇలా ఊహిస్తున్నాను నేను, ఇలా తీసుకురావాలి, నా ఫ్రేమ్ ఇలా ఉండాలి, మ్యూజిక్ ఇలా ఉండాలి అని. అండ్ ప్రొడ్యూసర్ సినిమా గురించి ఏ మాత్రం అవగాహన లేకున్నా కూడా తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని, ఒక కథ నచ్చిందని రిస్క్ చేసి సినిమా తీయడం స్టార్ట్ చేశాడు. సో యాక్టర్స్ చాలా మంది ఇందులో నాటకం నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే అందరి శ్రమ, అందరిది ఒక ప్రయత్నం, డబ్బు ఉంది, శ్రమ ఉంది, ఇంత ఇన్వాల్వ్ అయి ఉన్నది. రేపొద్దున జనం వరకు వెళ్ళినప్పుడు ఎలా తీసుకుంటారో, దీని రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది టెన్షన్ ఉంటుంది. నేను కరెక్ట్ గా పడుకొని 10 రోజులు అయింది. నిన్న రెస్పాన్స్ చూసిన తర్వాత నిద్రపోయా. అంతే థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. November 7th అంటే రేపు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మీ దగ్గరలోని థియేటర్స్కి వస్తుంది. సినిమా నచ్చితే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe LGTV. Thank you. LGTV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.